హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పెరుగు వడ ఎలా చేయాలో చూద్దాము. చాలా కమ్మగా అలాగే టేస్టీగా ఉంటుందన్నమాట. సో ముందుగా అయితే నేను ఒక గ్లాస్తో గ్లాసుడ్ పప్పు తీసుకున్నాను. ఇలా 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఇలా తీసుకున్నాక 6 గంటల సేపు నానబెడితే సరిపోతుందన్నమాట. సో ఈ వాటర్ అంతా రిమూవ్ చేసేసి మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసాక కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేస్తే మనకి గారెలు అనేవి బాగా రావన్నమాట. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాక ఆ పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట. సో మనం ఇప్పుడు చేయితో దీన్ని ఒక 10 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు మనం బీట్ చేసుకోవడం వలన వడ అనమాట పొంగుతూ వస్తుంది, అలాగే బాగా స్మూత్గా ఉంటుందన్నమాట. సో మనం దీని కన్సిస్టెన్సీ ఎలా చూసుకోవాలంటే వాటర్ తీసుకోండి ఒక గిన్నెలో. ఇప్పుడు ఈ పిండిని దీనిలో వేస్తే ఈ పిండి పైకి తేలాలి అనమాట. ఇలా తేలితేనే మీకు వడ అనమాట బాగా వస్తుంది. సో ఇప్పుడు మనం దీనికి రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసి దీన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పెరుగు కూడా, నేను ఇది 200 గ్రాములు ఉంటుందన్నమాట. చిక్కటి పెరుగు తీసుకున్నాను. ఇలా తీసుకున్నాక దీన్ని విస్కర్తో కానీ స్పూన్తో కానీ దీన్ని బాగా బీట్ చేసుకోండి. బాగా కలిసేటట్టు మనం కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్నాక మనం చూడండి బాగా కలుపుకోవాలి. విస్కర్తో అయితే మీకు ఈజీగా అవుతుంది. సో చూడండి, ఈ విధంగా రావాలి. ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు అనేది మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంలో ఉండాలి. ఇలా మీడియంగా ఉంటేనే మనకి పెరుగు వడ అనమాట బాగా పెరుగు అనేది లోపటి వరకు వెళ్ళి టేస్ట్ బాగుంటుందన్నమాట. సో మనం చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం ఇలా కలుపుకున్నాక ఈ పెరుగులో కూడా రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసాక దీన్ని కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పోపు అనేది రెడీ చేసుకుందాం. ఇప్పుడు పోపు గిన్నె తీసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ వరకు పోపులు వేసుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇందులో చిటికెడు పసుపు వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాక ఇది బాగా చల్లారాలన్నమాట. చల్లారాక ఈ పెరుగులో మనం ఈ పోపుని వేసుకోవాలి. వేసాక దీన్ని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇది కలుపుకున్నాక దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం వాటర్ అనేది ఒక గిన్నెలో తీసుకున్నాక దీనిలో చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఈ వాటర్ వేసుకుని సాల్ట్ వేసాక కలిపి పక్కన పెట్టుకోండి. అలాగే మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది హీట్ ఎక్కాక మనం వడలని ఇలా చేయితో కానీ లేదా మీ దగ్గర ఏదైనా కవర్ కానీ బటర్ పేపర్ ఉంటుంది కదా, అదే కానీ ఉంటే దాని మీద వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక వాటికి అవే పైకి వస్తాయన్నమాట. సో ఇవి ఇలా ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా తిప్పుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం తీసేసి మనం వాటర్ అనేది పెట్టుకున్నాం కదా, ఆ వాటర్లో ఈ వడల్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన మనకి వడ అన్నమాట లోపటి వరకు బాగా స్మూత్గా అవుతుందన్నమాట. సో దీన్ని ఒకసారి స్పూన్తో ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఇలాగే ఈ వాటర్లో ముంచేసి వీటిని తీసి మనం ముందే కలిపి పెట్టుకున్న ఈ పెరుగులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక మిగతావి కూడా మనం
ఫ్రై చేసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్నాక ఒక 10 నిమిషాల పాటు మనం అలాగే దాన్ని విడిచిపెట్టేయాలి. అప్పుడే మనకి పెరుగు అనేది లోపటి వరకు వెళ్ళి తినేటప్పుడు కమ్మగా తగులుతుందన్నమాట. సో ఒక 10 నిమిషాలు దీనిలో చివరిగా మనం కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసేసి దీన్ని ఒకసారి కలిపి అలాగే మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు వదిలేయాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉన్న పెరుగు వడ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసి తినేయడమే. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.